సో గాయ్స్ ఇవాళ వచ్చేసి గోవా డే 2 అనమాట. ఇప్పుడే మేమైతే రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యి బయటకు అయితే వచ్చేసినాం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అయితే రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యి బయటకు అయితే వచ్చేసినాం అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్తామో ఏందో చూద్దాం. మాకు పెద్ద ప్లాన్స్ అయితే లేవు ప్రెజెంట్, చూడాలి. సో ఇక్కడ మా రిసార్ట్ పక్కకి అయితే గుజరాతీ హోటల్, తమిళనాడు హోటల్ అండ్ మన తెలుగు వాళ్ళది ఇవి కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఇక అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అందరి ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి. తింటూరు మా వాళ్ళు అయితే అందరూ. నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మ్యాగీ ఆర్డర్ చేసుకొని ఇంకా మ్యాగీ తింటున్నా. ఇప్పుడే వాళ్ళు అయితే ఆడ వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్ళిపోయారు చేద్దామని. ఇంకా మేమిద్దరం అయితే చేస్తలేము. ఇక్కడ షాక్లు అయితే కూర్చున్నాం. ఇక్కడ కొద్దిసేపు చిల్ అవుదాం అనేసి అట్లా. లేదురా అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం, తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ ఈ బీచ్లో ఒకటే ఒక షాక్, ఒకే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో అందరూ ఇంకా ఇక్కడికే వస్తున్నారు. చూస్తారు కదా, ఇది ఒక్కటే ఉంది, ఇంకేం లేదు, మొత్తం ఖాళీ. రోమింగ్ ఆన్ గోవా రోడ్స్. ఎవరైనా ఎండ పడుతుంది ఆ కాలకి అది చెప్తారు అందరూ. మేమైతే ఇక్కడ వెగేటార్పేట షాపింగ్ చేయడానికి వచ్చినాం. అంటే ఇక్కడైతే మేము అంజనా రోడ్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి ఆగినాము. సారీ, వెగేటార్ మధ్యలో. సో ఇట్లా లైన్గా షాపులు అయితే ఉన్నాయి. ఆడ నుండి ఇటు దాకా షర్ట్లు, ఇంకా లేడీస్కి ఏమేమి కావాలో అన్నీ చూస్తారు కదా. ఇట్లా డ్రెస్సులు అవి ఇవి. వీళ్ళైతే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ చెప్తారు. మనమైతే కొద్దిగా చూసి కరెక్ట్గా బేరం ఆడుకుంటే బెటర్. అండ్ ఇక్కడ చూస్తారు కదా యాక్సెసరీస్ ఇవి కూడా ఇట్లా ఉన్నాయి కొన్ని. ఇవాళ వచ్చేసి గోవా డే 2లో మాకైతే చెప్పినా కదా, ఇక్కడ రూమ్ అయితే 3 సార్లు చేంజ్ కమ్మన్నారు ఇదే రిసార్ట్లో అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి వేరే దాంట్లో ఇచ్చిన రూమ్. అండ్ ఇది బాగుంది, బాల్కనీ వ్యూ వచ్చింది. చూద్దాం ఒక్క నిమిషం. ఇది వ్యూ అయితే, ఇది టోటల్ రిసార్ట్. ఇక్కడ స్విమ్మింగ్స్ అవి ఇవి అవుతున్నాయి. ఇక మొత్తం తాడి చెట్ల మధ్య మంచిగా ఉన్నది. కావాలనుకుంటే చెట్ల కింద కూడా సిట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే బాల్కనీ ఇట్లా వచ్చింది. ఇది దాకా షాపింగ్ చేసినప్పుడు ఇవైతే తీసుకున్నాం గైస్, చూస్తారు కదా. ఇగో ఇదొక షర్టు, ఇగో ఇదొకటి, ఇగో ఇదొక షర్టు, ఇదొకటి అండ్ ఇదొకటి తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి ఈచ్ 250 రూపీస్ అట్లా పడ్డది మాకు. బేరం ఆడితే ఇంకా తక్కువ కూడా ఇస్తారు గాయస్. షర్ట్లు అయితే 250ది మీరు 150కి స్టార్ట్ చేసి ఒక 200 దాకా అడగచ్చు. సో కొద్దిగా రిలాక్స్ అయితే అట్లా బయటకి అయితే వెళ్తున్నాము. ఇంకా స్కూటీలలో మా వాళ్ళు వస్తారు. మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇప్పుడే ఫుల్ ఆకలి మీద ఉన్నారు అందరూ. అయితే మేమైతే తినడానికి అయితే వచ్చేసినాము. మార్నింగ్ కూడా టిఫిన్ లైట్గానే చేసినాం కదా, ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ హియర్స్ బిర్యానీ అయితే టేస్ట్ మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, పర్లేదు, బాగానే ఉంటుంది, తినచ్చు. అండ్ తినేసి మేమైతే ఇప్పుడు క్యాండలిం బీచ్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి క్యాండలిం బీచ్ మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఉంటుంది. అయితే వచ్చేసినాం మనము, చూస్తారు కదా. సో బీచ్ లోపలికి అయితే వచ్చేసినాం గైస్, చూస్తారు కదా. ఇది వచ్చేసి మెయిన్ ఫ్రంట్ వ్యూ ఇదంతా వచ్చేసి. అండ్ లోపల సిగ్నల్ అయితే అస్సలు ఉండదు గైస్. ఇంతమంది జనాలు ఉన్నారు కదా. మన జియో అండ్ ఎయిర్టెల్ అయితే అసలు పని చేస్తలేదు. వొడాఫోను అంతంత మాత్రం వస్తుందంట. మరి నాకు మా ఫ్రెండ్స్ చెప్పిర్రు. నేనైతే జియో వాడుతున్నా, నాకైతే అసలు సిగ్నల్ రాలేదు. ఎయిర్టెల్ కూడా వాడుతున్నా, అది కూడా వస్తలేదు ఎయిర్టెల్ కూడా. సో మీరు ఈ 2 సిమ్లు వాడేటట్టయితే చూసుకొని రండి.
అండ్ సో ఇప్పుడు బీచ్ లోపలికి వచ్చేసినాం కదా, కనిపిస్తారు కదా జనాలు ఎట్లున్నారో. ఇది వచ్చేసి మెయిన్ ఫేమస్ బీచ్ కదా, సో అందరూ చాలామంది వచ్చి పోతూ ఉంటారు ఇక్కడికి కలంగట్కి అండ్ బాగాకి అయితే. చూస్తారు కదా, ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నడుస్తున్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం. సో వాటర్ స్పోర్ట్స్కి అయితే ఇక్కడ పెట్టినారు కదా, ఈ ప్రైసెస్ ఇవే అనమాట. కానీ చాలా కొద్దిగా నాకు తెలిసి అయితే హెవీగానే పెట్టినారు అనిపిస్తుంది మేము చూసిన దానికంటే. అండ్ ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంది, చూస్తారు కదా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇక్కడికే వస్తుండేమో, మొత్తం రష్ ఉంది. బీచ్ టూర్ ఇదైతే. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి December 27th, న్యూ ఇయర్ ఇన్ క్రిస్మస్కి మధ్యలో అనమాట. రష్ అయితే ఇట్లుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇంకా హెవీగా వస్తారట, మరి ఈసారి అయితే టూరిజం తగ్గిపోయింది అది అంటున్నారు కదా. సో నేను తీసింది అయితే ఆ డేట్స్లో. అండ్ జనాలు అయితే ఇట్లా ఉన్నారు, పర్లేదు జనాలు ఉన్నారు, కానీ దీనికంటే చాలా ఎక్కువ ఉంటారట జనాలు. ఇప్పుడైతే ఈవినింగ్ ఇప్పుడైతే మరి సో జనాలు అయితే అందరూ అయితే మొత్తం చెల్లు అయితే డైరెక్ట్ మీదికే వచ్చారు కదా, మొత్తం చిన్నపిల్లలు దాకా అందరూ. బీచ్ టూర్ చూడండి. సన్సెట్ అయితే అప్రాక్స్ అయిపోయింది. అండ్ బీచ్ అయితే మంచిగా వైబీ బాగుంది. సన్సెట్ ఆడో జల్దీ. బీచ్ లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడు. అలా అయితే ఫుల్ స్పీడ్ వస్తుంది. నైస్ అమేజింగ్ గైస్. ఇట్లా మంచి ఇట్లా కాలు పెట్టుకొని ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా చేయాల్సిందే. అండ్ ఇక్కడనే కాదు, ఏ బీచ్లో ఇదే ఉంటుంది, కానీ బట్ ఇట్లా కాలు పెట్టుకొని ఇక్కడ చల్లగా ఇట్లా అల్లకి చాలా బాగుంటుంది ఫీల్. అయితే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా వీలైతే. సో కనిపిస్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30 అయితే అయింది. ఇక్కడైతే మాకు ఖాళీ షాక్స్ అయితే దొరికినాయి. ఇక్కడ ఎవరైతే లేరు, ఇక్కడికి వచ్చి ఇట్లా రిలాక్స్ అవుతున్నాము. ఇప్పుడైతే చూస్తారు కదా, మొత్తం ఖాళీ షాక్స్ కేసు అయితే ఎవరేం అడగారు కూర్చున్నా చేసినా కూడా. సో మీరైతే ఇక్కడ నైట్ టైమ్స్ కావాలంటే ఇక్కడ చిల్ అవ్వచ్చు, ఏం కాదు. ఈ గేమ్ అయితే బాగుంది. మా వాళ్ళు బాల్ ఎన్నిసార్లు విసిరేసినా కూడా సముద్రంలోకి అది మళ్ళీ వెనకకే వస్తున్నది, చూస్తారు కదా. ఎన్నిసార్లు ఇప్పటికి ఒక 20-30 టైమ్స్ విసిరేసినాం, అయినా కూడా మళ్ళీ బాల్ వెనకకే వస్తుంది. గట్టి కూడా స్పీడ్కి కూడా విసిరేసినాం లోపల దాకా, అయినా కూడా అయితే మంచిగా మా దగ్గరికి వస్తుంది. అదేదో యమదొంగ సినిమాలో లాకెట్ ఏది ఉంటుంది కదా, ఎన్నిసార్లు పోయినా కూడా వానికి దొరికినట్టు మళ్ళీ బాల్ కూడా సేమ్ అట్లనే ఎన్నిసార్లు తనినా కూడా మా దగ్గరికి వస్తుంది మళ్ళీ. వీళ్ళు అడిగేటోళ్ళు దున్నా ఇసురే అవ్వ ఎన్నిసార్లు ఇసుకున్నా ఇదే వస్తుంది. అయితే ఎగ్జిట్ అయితే ఇప్పుడే దొరికింది. ఎగ్జిట్ దాటి ముంగడికి వెళ్ళిపోయినాము. సో మళ్ళీ వెనకకి వచ్చేసి మళ్ళీ పోతున్నాము. ఇప్పటికి నడిచి చెమటలు అయితే వస్తున్నాయి, ఉడకబెట్టింగ్స్. మళ్ళా బ్యాక్ టు డిన్నర్. ఇప్పుడైతే తిననీకే వచ్చినట్టున్నది. ఇదైతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తా. సో అందరం సేమ్ ఐటమ్ ఆర్డర్ చేసినాము. ఇక్కడ దాల్ కిచిడి అయితే బాగుంటుంది అని చెప్తే మేమైతే అందరం సేమ్ ఐటమ్ ఒకటే ఆర్డర్ చేసినాము. అందరం దాల్ కిచిడి తింటున్నాము. అండ్ టేస్ట్ కూడా అమేజింగ్ ఉంది గైస్.
చాలా బాగుంది టేస్ట్ అయితే. గరం గరం ఇట్లా నెయ్యి వేసి చాలా బాగా ఇచ్చిండు. చాలా బాగుంది టేస్ట్. సో అందరం రూమ్కి అయితే వచ్చేసినాము. అండ్ కొన్ని చిప్స్ అవి అయితే తెచ్చుకున్నాము. టిఎఫ్ఐ డిస్కషన్ అయితే నడుస్తుంది, చూస్తుండే కదా. మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను వ్లాగ్ తీస్తున్నట్టయితే తెలియదు మోహన్కి. అయిపోయి